నవరాత్రుల ప్రయాణం మొదలైంది. ఈ 9 రాత్రుల్లో మన మొదటి అడుగు శైలపుత్రీదేవితో. దుర్గాదేవి యొక్క ఈ మొదటి రూపం ఏదో సాధారణంగా మొదలవదు. దీని వెనక చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. మరి ఆ మొదటి రోజు శక్తి యొక్క రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ మొదటి రోజుకే ఎందుకంత ప్రాధాన్యత? ఏ శక్తి మొదలవుతుంది ఆ రోజు? ఆలోచించారా ఎప్పుడైనా? ఈ 9 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ మొదటి అడుగు ఎందుకంత కీలకం? పదండి, దీని వెనక ఉన్న రహస్యాన్ని ఛేదిద్దాం. సరే, ముందుగా మొదటి విభాగానికి వెళ్దాం. ఒక దైవిక ప్రారంభం. నవరాత్రి ఉత్సవాలు కరెక్టుగా శైలపుత్రి ఆరాధనతోనే ఎందుకు మొదలవుతాయో ఇక్కడ చూద్దాం. చూడండి, 1. దేనికైనా ప్రారంభం ఇదే. అలాగే శైలపుత్రి దుర్గాదేవి యొక్క మొట్టమొదటి రూపమనమాట. నవరాత్రుల మొదటి రోజున మనం పూజించే ఆదిశక్తి ఈమె. ప్రతి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరంభం ఇక్కడే. అంటే శైలపుత్రి కేవలం ఒక రూపం కాదనమాట, ఆమె ఒక పునాది. దేనికి? మనలో ఉండే దైవిక శక్తికి, మన ఆధ్యాత్మిక చైతన్యానికి, అన్నిటికీ ఆమె మూలం. ఒక బలమైన పునాది వేసే శక్తి ఆమెది. ఇక రెండో విభాగానికొద్దాం. పర్వతపుత్రిక. ఈ పేరు వెనుకున్న కథేంటి? అసలా పేరెలా వచ్చింది? ఆమె పురాణ గాథలో ఉన్న శక్తేంటి తెలుసుకుందాం. ఆమె పేరులోనే ఉంది మొత్తం కథ. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. సింపుల్గా చెప్పాలంటే పర్వతరాజు అయిన హిమవంతుడి కూతురు. ఇది కేవలం ఒక పేరే కాదు, ఆమెకి ప్రకృతితో ఎంత లోతైన బంధముందో చెబుతోంది. ఆమె కథలో ఒక పునర్జన్మ ఘట్టముంది. అంతకుముందు జన్మలో ఆమె శివుని భార్య సతీదేవి. తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో తనకు అవమానం జరగడంతో ఆత్మార్పణ చేసుకుంటుంది. ఆ తర్వాతే హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా మళ్లీ జన్మించి శివుడిని చేరుకుంటుంది. దైవిక సమతుల్యతకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, ఇప్పుడు 3వ విభాగానికి వెళ్దాం. ప్రశాంత బలానికి ప్రతీకలు. అంటే ఆమె రూపాన్ని చూస్తే మనకు ఏమర్థమవుతుంది? ఆమె స్వరూపం వెనుక ఉన్న అర్థాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఆమె వాహనం నంది, అంటే వృషభం. ఇది దేనికి సంకేతం? బలానికి, దృఢ సంకల్పానికి. అలాగే ఆమె కుడి చేతిలో త్రిశూలముంటుంది. ఇది సృష్టి, స్థితి, లయ, ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇక ఎడమ చేతిలో పద్మపుష్పం స్వచ్ఛతకు, నిర్లిప్తతకు ప్రతీక. చూశారా? ఇవన్నీ కలిపితే ఆమె ప్రశాంతమైన కాని చాలా శక్తివంతమైన సంకల్ప బలాన్ని చూపిస్తాయి. ఆమె ప్రశాంత స్వభావానికి తగ్గట్టే మొదటి రోజు రంగు బూడిద రంగు. ఈ గ్రే కలర్ ఎలాంటి ఆవేశం, ఆందోళన లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా, ప్రశాంతంగా ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సంకేతమన్నమాట. సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక 4వ విభాగం చైతన్యానికి మూలం. శైలపుత్రి ఆరాధన కేవలం బయటకు మాత్రమే కాదు, అది మనలోని శక్తి కేంద్రాలను ఎలా ప్రభావితం చేస్తోందో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఆధ్యాత్మికంగా చూస్తే శైలపుత్రిదేవి మనలోనే మూలాధార చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. దీన్నే రూట్ చక్ర అని కూడా అంటారు. మనలోని ఎనర్జీకి అంతటికీ ఇదే ఫౌండేషన్, పునాది. మరి ఈ మూలాధార చక్రం దేన్ని సూచిస్తోంది? 1. స్థిరత్వం. 2. భూమితో మనకున్న సంబంధం, అంటే గ్రౌండింగ్ ఎనర్జీ. ఇంకా కొత్త ఆరంభాలని, ప్రకృతితో మనకున్న బంధాన్ని కూడా ఇది సూచిస్తోంది. సో శైలపుత్రిని పూజిస్తే ఈ మూల చైతన్యం జాగృతమవుతుందని ఒక నమ్మకం. మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇంతకంటే బలమైన పునాది ఇంకేం కావాలి? సరే, ఇక చివరి విభాగానికి వచ్చేశాం. మొదటి రోజు ఆశీస్సులు. మరి ఇంత శక్తివంతమైన దేవతను భక్తులు ఏం కోరుకుంటారు? ఆమె అనుగ్రహం ఎలా పొందుతారు? ఈ మొదటి రోజున భక్తులు ముఖ్యంగా శారీరక, మానసిక బలం కోసం ప్రార్థిస్తారు. అలాగే జీవితంలో, కెరియర్లో ఒక స్థిరత్వం కావాలని కోరుకుంటారు. పాట నెగిటివిటీ అంతా పోయి ఆధ్యాత్మికంగా స్థిరపడటానికి ఆమె ఆశీస్సులు తీసుకుంటారు. ఈ ప్రయాణాన్ని, ఈ మొదటి రోజు విశ్లేషణను ఒక పవిత్ర మంత్రంతో ముగిద్దాం. ఓం దేవీ శైలపుత్ర్యై నమః. ఈ మంత్రంలోని శక్తి, ఈ మొదటి రోజులోని స్ఫూర్తి మనందర్లో ఒక ప్రశాంతమైన, స్థిరమైన ప్రారంభానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం.